ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 34వ సంకీర్తన 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక చక్కటి మాట. నీతిగా బ్రతుకుతున్న నీ జీవితంలో, యథార్థంగా బ్రతుకుతున్న నీ జీవితంలో, పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీ జీవితంలో, విధేయుడిగా బ్రతుకుతున్న నీ జీవితంలో, దేవునికి తగినట్లుగా భక్తి చేయాలని తీర్మానం చేసుకుని బ్రతుకుతున్న నీ జీవితంలో ఎటు చూచిన చుట్టూత శ్రమలే కనబడుతున్నాయి కదూ. అవమానాలు, నిందలు, ఏమండి, మంచివాడి మీద బురద చల్లడం, దుమ్మెత్తిపోయడం, అతని పేరు చూస్తేనే, అతని పేరు వింటేనే ఛీ అన్నట్లుగా సొసైటీకి, సమాజానికి, సంఘానికి, ఏవండి, దేవుని ప్రజలకు కూడా ఒక్కొక్కసారి నేను ఎందుకు ఇలా కనబడుతున్నానని బాధపడుతున్నావా? రైట్, వాక్య సత్యం అండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టే శోధనలు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టే నిందలు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టే అవమానాలు, నువ్వు నీతిగా జీవించాలనే ఆశ, తృష్ణ కలిగి ఉన్నావు కాబట్టే ఎన్నెన్నో అపాయాలు. ఏవండి, యేసోపు దేవుని కొరకు బ్రతకాలని ఒక దర్శనాన్ని చూసి అన్నకు చెబితే సత్యాన్ని చెప్పాడు. ఆ రోజులో సత్యమే నీతి కదా. అన్నలారా, మీ నా పన లేచి నిలబడింది, నా పనకు మీ పనులన్నీ కూడా నమస్కారం చేస్తున్నాయి అనగానే పగబట్టి గుంటలో వేసి ఐగుప్తుకి అమ్మలేదా అండి? ఏమండి, పొతీఫర్ ఇంట్లో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే తన భార్య అతని మీద మనసు పెట్టుకొని, ఏమండి, అతను తప్పు చేయనందుకు చెరసాలలో 2 సంవత్సరాలు ఉచితంగా, ఏమండి, శ్రమలు అనుభవించలేదా యేసోపు? మీరు ఆలోచించేయండి. యథార్థంగా బ్రతికిన వారు, సత్యం కొరకు నిలబడే నీతి, యోబు గారు ఒక నీతిమంతుడు. ఏమండి, మీరు ఆలోచించండి. ఆ నీతిమంతుడు నీతిగా బ్రతుకుతూ ఉంటే చుట్టూత ప్రజలందరూ అతనికి వచ్చిన నిందను చూసి ఏమన్నారు? ఏ పాపం చేశాడో, ఇతడు ఏ తప్పు చేశాడో. ఏమండి, మీరు ఆలోచించేయండి. నీతిగా బ్రతకడం అనేది ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు నీతిగా బ్రతికేవాడు కూడా మలినానికి అలవాటు పడిపోతున్నాడు. చుట్టూత పరిస్థితులకి నీతిని అమ్ముకుంటున్నారు, సత్యాన్ని అమ్ముకుంటున్నారు, వాక్యాన్ని అమ్ముకుంటున్నారు, పరిశుద్ధతను అమ్ముకుంటున్నారు. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను తల్లారా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మీతోనూ మీ కుటుంబంతోనూ మాట్లాడుతున్నాడు. నీతిగా బ్రతకడం దేవునికి మహిమ, యథార్థంగా బ్రతకడం దేవునికి మహిమ. ఏమండి, తమిళనాడులో జరిగిన సంగత, ఒక ఆమె మున్సిపాలిటీలో ఉదయకాలము ఏమండి, ఈ ఊడుస్తుంది రోడ్ల మట్టి, క్లీనింగ్ సెక్షన్ ఆమెది, చిన్న ఉద్యోగం. ఏమండి, ఆ ఉదయకాలము ఆటో, మరి అక్కడ ఆటో వెళుతూ ఉంది. ఆ ఆటోలో నుంచి ఏదో ఒక కూరగాయల మూటలాగా కింద పడిపోయింది. తీరా చూస్తే డబ్బు, ఇంచుమించు 14 లక్షల రూపాయల డబ్బు ఉందట. ఏమండి, ఆ డబ్బు తీసుకున్నప్పుడు ఎవరూ లేరు. చూడండి, తీసుకొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి. నీతి కాదా? ఏమండి, ఆ చిన్న ఉద్యోగం చేస్తుందంటే పేదామేగా, అవునా కదా? అయినా కూడా నీతిని నమ్ముకోలేదు. దేవుడు చూస్తున్నాడని ఎవరు ఏ కష్టంలో ఉండుంటారో, స్థలం అమ్ముకోవడానికి, పొలం కొనుక్కోవడానికి వెళ్తున్నారా, అమ్మడానికి ఏదో కష్టంలో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారా, ఆ తల్లి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించింది. ఈ రోజున అలాంటి నీతి ఎక్కడైనా కనబడుతుందా? మీరు ఆలోచన చేయండి. బైబిల్లో కూడా ఎంతో మంది నీతిగా బ్రతికితే నిందలు, అవమానాలు, అయితే వాక్యం చెప్తుంది వాటన్నిటిలో నుంచి విడిపించేస్తారు. దావీదుకు నిందలు రాలేదా? యేసోపుకు నిందలు రాలేదా? ఈ రోజున నీతిగా బ్రతుకుతుంటే మన జీవితంలో అవమానాలు, ఏమండి, రావట్లేదా? మనస్సును పాడు చేసుకో. ఆసాపు కూడా నీతిని విడిచిపెట్టి నేను కూడా లోకానుసారంగా బ్రతుకుతానంటే రాత్రి దేవుడు అంటాడు, రే ఆసాపు,
ఆగవయ్యా, కంగారు పడకు. చూడు, ఎవరికి వారే వచ్చిన దేశం మరచిపోయారు, ఒకరికి ఒకరు తెలియకుండా నరకములో పడుచున్నారు. కాలు జారే స్థలములో ఉన్నారు అన్నప్పుడు భయపడిపోయి నేను నీతిగా బ్రతుకుతానయ్యా అన్నాడు. 34వ కీర్తనలు అంటాడు, నీతిమంతుల పిల్లలు తలాంతరం దీవించబడతారు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు. ఏంటి నీతి? యేసుక్రీస్తును నమ్మి మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని వాక్యానుసారంగా బ్రతకడమే దేవుని నీతి. దేవుడు చెప్పింది చేయటమే నీతి. ఏమండి, నీతి కొరకు బ్రతకండి. నా దేవుడు నీ నోటి నిండా నవ్వించి, నీ నిందలు అవమానాలన్నిటి నుంచి విడిపించి, అవమానించిన వారి ద్వారాని ఏమండి ఘనతకు పాత్రుడుగా ఘనపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. మన పూర్వీకులు నీతి కలిగి బ్రతికారు గనుక దేవుడు వారిని ఉన్నత శిఖరాల్లో పెట్టాడు. కాస్త సమయం పడుతుంది, ఓర్చుకో తల్లి, ఓర్చుకో తండ్రి, ఓర్చుకో. సంఘస్థులారా ఓర్చుకోండి. భార్యాభర్తల కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఓర్చుకుంటున్నారు కదా, నీతి కొరకు ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, భయపడద్దు, వాటి అన్నిటిలో నుంచి విడిపిస్తానన్నా. విడిపించు నాయన, నీతిగా బ్రతకడానికి మాకు కృప చూపమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ అనుదిన వాత్సల్యత వాక్యాలు వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి. ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమేన్.